ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ప్రతిరోజు కూడా దేవుని యొక్క మాటలని ఉదయం నిద్ర లేవగానే వింటను బట్టి మీరు ఎంతగానో ఆధ్యాత్మికంగా బలపరచబడుతుంటున్నారని, నూతనపరచబడుతుంటున్నారని నేను నమ్ముచుంటున్నాను. మీకు అందరికీ కూడా ఈ కార్యక్రమం దీవెనకరంగా ఉంది అని నేను నమ్ముచుంటున్నాను. మరి ఈ రోజు గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకుడి. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్లారా, నిజంగా ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సకల సమృద్ధిలోనికి నడిపించును గాక. ఆమెన్. ఈ రోజున శ్రేష్టకరమైనటువంటి మాటల చేత పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడుతుంటున్నాడు. నిజంగా క్రైస్తవ జీవితంలో ఆత్మీయత స్థితిలో ఒక రేంజ్‌లో ఉంటున్నటువంటి మనము చేయవలసినటువంటి పని ఏంటి అంటే, విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, బీదలను, దరిద్రులను వీరిని బాధ పెట్టకూడదు. చాలామంది ఈ లోకంలో ఎలా ఉంటారు అంటే, తల్లిదండ్రులు కోల్పోయినటువంటి వారిని, దీన స్థితిలో ఉంటున్నటువంటి వారిని, విధవరాండ్రని అంటే భర్తను కోల్పోయినటువంటి స్త్రీలను చాలా చిన్న చూపు చూస్తా ఉంటారు. చాలా తక్కువ వారిగా చూసి మాట్లాడుతా ఉంటారు. చాలా గేలి చేసి వారిని ఎందులోనూ కూడా ముందు పెట్టకుండా వారిని చూచిన వెంటనే అసహించుకునేటువంటి పరిస్థితులు చాలానే చూస్తా ఉంటాం ఈ లోకంలో. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, తండ్రి లేని వారిని, పరదేశులను, విధవరాండ్రని వారిని బాధ పెట్టద్దు. మరొక వచనంలో ఉంటది, నిజంగా విధవరాండ్ర పక్షమున ఆయన వ్యాజ్యమాడేటువంటి దేవుడు. ఈ గుడ్ న్యూస్ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీలో ఎవరైనా ఒకవేళ భర్తలను కోల్పోయినటువంటి స్త్రీలుగా ఉంటున్నారేమో, తల్లిదండ్రులను కోల్పోయినటువంటి బిడ్డలుగా మీరు ఉంటున్నారేమో. అయితే దేవుడు మీతో మాట్లాడుతుంటున్నాడు. మీరు ఆ స్థితిలో ఉండుటను బట్టి మీరు బాధపడకండి. మీరు అధైర్యపడకండి. మీరు కృంగిపోయినటువంటి స్థితిలో మీరు నిరుత్సాహకరమైనటువంటి పరిస్థితిలో ఉండకండి. ఎందుకు అంటే దేవుడు మీ పక్షమున ఉంటూ వ్యాజ్యమాడేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఏ పరిస్థితికైనా చాలినటువంటి దేవుడు. ఈ లోకంలో ఎవరు ఎవరినైనా విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, కానీ మనుషులుగా ఉంటున్నటువంటి ఈ లోకంలో అయితే యేసుక్రీస్తు ప్రభువు మాత్రం, ఆయన ప్రేమ మాత్రం, ఆయన కృప మాత్రం ఎప్పటికీ కూడా నిన్నుగా వెంబడిస్తూ నీ కోసం తన ప్రాణం పెట్టే అంతగా యేసుక్రీస్తు ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు నిరుత్సాహపడొద్దు, నువ్వు కృంగిపోవద్దు. ఎవ్వరు లేకపోయినా పర్వాలేదు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు అనేటువంటి ఒక గొప్ప ధైర్యం కలిగి ఈ యొక్క ఉదయకాల సమయంలో ముందుకు అడుగులు వేయి. పరిశుద్ధాత్మ దేవుడు గొప్పగా నీ స్థితిని అభివృద్ధి చేయనంటున్నాడు. మరి అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించండి. సర్వోన్నతుడా, సజీవుడా, మీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని కూడా మీరు నింపమని అడుగుచుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రం. చక్కటి ఆరోగ్యాలను దయచేయండి. ఎవరైతే తల్లిదండ్రులను కోల్పోయి, ఎవరైతే నాయన భర్తలను కోల్పోయినటువంటి స్త్రీలుగా దీన స్థితిలో ఎవరైతే ఉంటున్నారో ప్రభా, ప్రతి బిడ్డకు కూడా మీరు తోడుగా ఉండి ఈ దిన సమృద్ధి చేత మీరు నింపి ఫలించి ఆశీర్వదింపమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.